దశాబ్దాల కలగా మిగిలిన కొల్లేరు సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు అక్కడ ప్రజలు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో త్వరలోనే ఇది సాధ్యమవుతుందని కూడా నమ్ముతున్నారట. సో ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నేతలు కొందరిని అనుమానాలు, అసంతృప్తి వెంటాడుతుంది. ఎందుకంటే అందుకు కారణాలు కూడా గట్టిగానే ఉన్నాయి. కేంద్ర సాధికారిక కమిటీ ఇటీవల కొల్లేరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించింది. 2 రోజుల పాటు ఆయా ప్రాంతాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు స్వీకరించింది. దాదాపు 122 గ్రామాల ప్రజలు 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకుల కమిటీతో తమ గోడు వెళ్ళబోస్తున్నారు అక్కడ ప్రజలు. సో అభిప్రాయాలు కూడా తీస్తున్నారు. వాళ్ళు రకరకాల నిబంధనలు, ఆంక్షలు కారణంగా తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టేశారు ఆ కమిటీ ముందు. ఇక రాజకీయ నాయకులైతే ప్రజలకు మద్దతుగా నిలబడంతో పాటు తమ ఓట్ బ్యాంక్ చెరగకుండా జాగ్రత్త పడ్డారన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సో ఇంత జరుగుతున్నా బాధితుల తరపున స్వరం వినిపించిన నాయకుల లిస్టులో వైసీపీ వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలు కొందరిని కంగారు పెడుతుంది. అందరితో పాటు మనము కనిపించి ఉంటే రేపటి రోజున కనీసం మాట్లాడడానికి ఉండేదే కదా అనుకుంటున్నారట. సో ఏలూరు రూరల్, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు, ఉండి కాన్స్టిట్యున్సీ పరిధిలో కొల్లేరు విస్తరించి ఉంది. సో దాదాపు 3 లక్షల పైగా జనాభా ఈ ప్రాంతంలో ఉంది. అంతమంది సమస్యకు సంబంధించిన అంశంపై కనీసం తమ పార్టీ తరపున ఒక వినతి పత్రాన్ని నేరుగా సాధికార కమిటీ సభ్యులకు అందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది పార్టీ వర్గాల్లో. కొల్లేరు గ్రామాల ప్రజలకు అండగా ఉన్నామనే భరోసా ఇచ్చినట్టుగా ఉండేదని, దానివల్లే ప్లస్సే తప్ప ఎక్కడక్కడ వేసవత్తు మైనస్ కూడా ఉండదని, అయినా సరే జిల్లా పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదన్న చర్చ నడుస్తుంది వైసీపీ సర్కిల్స్లో. మొత్తం 5 కాన్స్టిట్యున్సీల్లో ఒక్క వైసీపీ నేత కూడా కొల్లేరు వాసుల తరపున గట్టిగా వాదన వినిపించలేదన్న విమర్శలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. దీంతో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కొల్లేరు ప్రాంత వైసీపీ నేతలు. సో అటు కేంద్ర సాధికార కమిటీ 2 రోజుల పర్యటన ముగించుకొని తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందించేందుకు సిద్ధమవుతుంది. ఒకవేళ కొల్లేరు వాసులు ఆశిస్తున్నట్టుగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేవంటూ లక్షల మంది ప్రజలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే అది ఖచ్చితంగా కూటమికి మేలు చేసే అంశం అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ తరఫున ఏ ఒక్కరూ ఎలాంటి వినతులు అందించకపోవడంతో ఆ పార్టీకి 5 నియోజకవర్గాల్లో ఎంతో కొంత మైనస్ కావచ్చున్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. సో తీర్పు సంగతి పక్కన పెడితే 5 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన అంశంలో ఆ పార్టీ నాయకులు వెనకడుగు వేయటం ఫ్యాన్ పార్టీకి గట్టి దెబ్బేనని మాత్రం చెప్పుకుంటున్నారు. కొల్లేరు వాసులంతా ఏకమై సిఈసి సభ్యుల ముందు గోడు వినిపించే సమయంలో అదే ప్రజల తరపున అక్కడి నాయకులంతా కలిసి పార్టీ తరపున ఒక మెమరాండం ఇచ్చి ఉంటే ఆ లెక్క వేరేగా ఉండేది. సో ఇప్పటికే కొల్లేరు గ్రామాల్లో వైసీపీకి పట్టుందని, అది మరింత పెరిగే అవకాశాన్ని చేతులారా పాడు చేసుకున్నామన్న అసంతృప్తి వ్యక్తం అవుతుంది క్యాడర్లో. సో గతంలో కొల్లేరు విషయంలో అన్ని పార్టీలు ఇచ్చిన హామీలు అమలు జరగలేదన్న ఆవేదనతో ఉన్న ప్రజలకు భవిష్యత్తులో నమ్మకం కలిగించాలన్న ఇప్పుడు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు అక్కడ వైసీపీ నేతలు. కానీ జగన్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. సో ఎంతవరకు ఓట్ల విషయంలో ఉన్నారు తప్ప వాళ్ళ సమస్యల గురించి ఏకరువు పెట్టడం అనేది నిజంగా వైసీపీకి లేదని చెప్పుకోవచ్చు. సో ఈ విషయంలో కొల్లేరు ప్రాంత వైసీపీ నేతలు వెనకబడ్డారన్నది లేటెస్ట్ వాయిస్. జరిగిన డ్యామేజ్ ని మరి జగన్ కవర్ చేస్తారా, అక్కడున్న వైసీపీ నాయకులు కవర్ చేస్తారా? కొల్లేరు ప్రాంత సమస్యను నిజంగా కూటమి పరిష్కరిస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.